వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్ ఈరోజు బయటికి రావడం అనేది జరిగింది. సో చదువుకున్నటువంటి విద్యావేత్తలే ఒక్క జీతం చాలనట్టు ఇతరితర పేర్లు అంటే ఆధార్ కార్డులో పేర్లు మార్చుకొని, మళ్ళీ ఆధార్ కార్డు నెంబర్ ఒకటే, ఆధార్ కార్డు పేర్లు మార్చుకొని రెండు చోట్ల పంది కుక్కల్లాగా, ఎందుకంటే వాళ్ళని అనొచ్చు, తిట్టచ్చు, తప్పేం లేదు, వాళ్ళ పేర్లు కూడా బయటికి రావడం అనేది జరిగింది. సో ఒక్క దగ్గర జీతం చాలనట్టు ఇంకో దగ్గర మరి లంచాలు సరిపోవట్లేదు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు కూడా సరిపోనట్టు ఇతర ఆఫీసులలో నుంచి కూడా జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళంటే తీసుకున్నారు. మరి ఆర్థిక శాఖ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తున్నారు? ఈ రోజు ఇంత డిజిటల్ యుగంలో ఉన్నాము, ఏఐ యుగంలో ఉన్నాము, అయినా కూడా ఈ మాత్రం ఆలోచించకుండా ఇన్ని రోజులు ఆ విధంగా ఏ విధంగా వాళ్ళు ఇంత ధైర్యంగా జీతాలు తీసుకున్నారు? వారి వెనక ఎవరున్నారు? ముందే ఉద్యోగాలు లేక ఈరోజు రోడ్డు మీద యువత తిరుగుతుంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఉండి రెండు సార్లు జీతాలు తీసుకోవాలని వాళ్ళకి మనసు ఎట్లా అనిపించింది? సో మొత్తానికి ఏ పుణ్యాత్ముడు వల్లనో, ఏ మహానుభావుడు వల్లనో, ఏ సిన్సియర్ ఆఫీసర్ వల్లనో మొత్తానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో భారీ స్కామ్ బయటపడింది. ఒకే ఆధార్ నెంబర్, రెండు పేర్లు, రెండు ఉద్యోగాలు, వేర్వేరు శాఖల్లో ఉద్యోగులుగా లక్షల జీతాలు దోచుకుంటున్న అక్రమార్కులు. వీళ్ళని అందరినీ తీసి పడేస్తే వాళ్ళ ప్లేస్ లో కొత్త నిరుద్యోగులకు అవకాశం ఇస్తే బాగుంటది కదా. ఇంకోసారి తప్పు చేద్దామన్న వారికి కూడా భయపడతారు. లేకపోతే వాళ్ళని తీసేసిన తర్వాత ఫైనల్ నోటీస్ ఇవ్వండి, ఇంకెవరైనా ఉంటే స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోండి, మీ దానికి రాజీనామా చేసి ఒక్కదాని మీదనే ఉండండి, లేకపోతే వాళ్ళని కూడా తీసేస్తామంటే ఒక 500 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలు, 2000 ఉద్యోగాలు అయినా సరే పాపం నిరుద్యోగులకు, బయట కష్టపడుతున్నటువంటి నిరుద్యోగులకి ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతారు. 40 అనుమానాస్పద కేసుల్లో 80 మంది డూప్లికేట్ ఉద్యోగుల గుర్తింపు. తెలంగాణ రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, వైద్య, విద్యా శాఖలో దాదాపు 80 మంది నకిలీ ఉద్యోగులు గుర్తించిన ఆర్థిక శాఖ. ఒకే ఆధార్ నెంబర్ పై రెండు పేర్లు, రెండు ఉద్యోగాలు చేసి రెండు శాఖల నుంచి లక్షల్లో జీతం దోచుకుంటున్న డూప్లికేట్ ఉద్యోగులు. ఉద్యోగుల ఆధార్ కార్డు వివరాలు పరిశీలించే క్రమంలో బయటపడిన కుంభకోణం. ఒకే ఆధార్ నెంబర్ పై ఒక శాఖలో పురుషుడిగా, మరో శాఖలో మహిళగా నమోదైన ఉద్యోగి, మరో ఆధార్ నెంబర్ పై ఒకే శాఖలో ఒకే మతం పేరు, మరో శాఖలో మరో మతం పేరుతో ఉద్యోగిగా నమోదైనట్లు గుర్తింపు. సో ఇక్కడ హిందూ మతం ఉంటే పక్కన ముస్లిం మతం, ఇక్కడ అబ్బాయిగా ఉంటే అక్కడ అమ్మాయిగా, వీరంతా రెగ్యులర్ ఉద్యోగులు కావడం గమనార్థం. మరి ఒకటే టైంలో అక్కడ ఇక్కడ పంచులు పెట్టుకుంటా ఇట్లా మేనేజ్ చేసినారో కానీ చాలా క్రిమినల్ మైండ్, గ్రేట్ అనుకోవాలి. ప్రజారోగ్య శాఖలో డి ప్రమిళ రాణి, కే ప్రమిళ పేరుతో ఒకే ఆధార్ నెంబర్ పై రెండు ఉద్యోగాలు. విద్యాశాఖలో కిందటి మోహన్ రెడ్డి, బసిరెడ్డి మోహన్ రెడ్డి పేరుతో ఒకే ఆధార్ నెంబర్ పై రెండు ఉద్యోగాలు. కిందటి మోహన్ రెడ్డి, ఇక్కడేమో బసిరెడ్డి మోహన్ రెడ్డి పేర్లతో ఒకే ఆధార్ నెంబర్ పై రెండు ఉద్యోగాలు. రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటింగ్ విభాగంలో డి లావణ్య, రమాదేవి పేరిట ఒకే ఆధార్ నెంబర్ పై రెండు ఉద్యోగాలు. ఇక్కడ డి లావణ్య, అక్కడ రమాదేవి, మళ్ళీ ఒకటే ఆధార్ నెంబర్, పేర్లు చేంజ్ అంతే. రెవెన్యూ శాఖలో అన్నపూర్ణ, డీసీపీ కార్యాలయంలో అన్నపూర్ణ పేరిట ఒకే ఆధార్ నెంబర్ పై రెండు ఉద్యోగాలు, రెండు జీతాలు. పంచాయతీరాజ్ శాఖలో సంతోష్ కుమార్, నీలకంఠ, బీర సతీష్ రెడ్డిల పేరిట ఒకే ఆధార్ కార్డుపై రెండు ఉద్యోగాలు. అదే శాఖలో చిలుకూరి సుదర్శన్, పలాస ముత్యాలు పేరిట డూప్లికేట్ ఉద్యోగాలు గుర్తింపు. ఇలా అనేక శాఖల్లో ఒకే ఆధార్ నెంబర్ తో రెండు ఉద్యోగాలు చేస్తున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి లక్షల్లో జీతాలు కొల్లగొడుతున్న డూప్లికేట్ ఉద్యోగులు. కేవలం మార్చ్, ఏప్రిల్, మే నెలల్లోనే ఒక్కో డూప్లికేట్ ఉద్యోగి దాదాపుగా 5 లక్షల జీతం అందుకున్నట్లు గుర్తింపుతో విచారణకు ఆదేశించిన చీఫ్ సెక్రటరీ. 5 లక్షలు, 80 మంది ఈరోజు దొరికిందంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ముందే మనది చాలా దివాలా తీసినటువంటి పరిస్థితిలో ఉన్నారని మీరే చెప్పిండ్రు. డబ్బులు వేరే వాళ్ళకు ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వడానికి లేదు, కోసుకున్నా కూడా నా దగ్గర నుంచి రూపాయి రావని మీరే చెప్పిండ్రు. అట్లీస్ట్ ఇలాంటి అక్రమదారులను బయటికి తీసిన దాదాపుగా ఒక 1 కోటి 2 కోట్ల రూపాయలైనా మిగిలే ఛాయిసెస్ ఉన్నాయి సార్. సో దయచేసి ఇట్లాంటి వాళ్ళని అయితే ముందు భర్తం పట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి ఆ ఉద్యోగాల్లో వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం చాలా బెటర్, వాళ్ళకి తగిన శిక్ష విధించినట్లయితే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.